కలిగిన అనుభవములో మారు మనసు కలిగిన అనుభవం అండి. ఇట్ కెన్ బి వ్రాయబడి ఉంది. అబ్రహాములకు సెలవిచ్చాడు దేవుడు, నీవు నా బిడ్డగా కావాలంటే 8 దినముల సున్నతితో నేను తీసుకుని వస్తాను, లేకపోతే ప్రజల నుంచి కొట్టివేయబడతాను అంటాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద చైల్డ్హుడ్ యూ బిలాంగ్స్ టు గాడ్. అది యూదులు నమ్ముతారు. అయితే ధర్మశాస్త్రం ప్రకారం మనం ఈ దినమున జీవించడం కార్యాలు మనం గమనించున్నాము. అయితే ప్రతివాడు యొక్క దినమున ఈ బండ మీద క్రీస్తుల బండ మీద నువ్వు కట్టబడి ఉంటే ఆత్మీయతను ఎదుగుతుంటావు. కాబట్టి ఆ సంఘ సహవాసంలో జీవిస్తూ ప్రార్థనలో దేవుని సన్నిధానంలో గడుపుతుంటారు. దేవుడు అని చెప్పింది. అయితే బైబిల్ ఏమంటుందండి? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను బాల్య దినములందే, వెన్ యు ఆర్ వెరీ యంగ్. ఇది క్రైస్తవులు చేయవలసిన పని. నీడ్ నాట్ వెయిట్ ఫర్ లాంగ్ టైం. జీవించటకై వ్రాస్తున్నాడు. కానీ మనం చూడము మన పిల్లలు చదువుతున్నారా లేదని. ఎక్కడో ఒక చోట మీటింగ్ లో కూర్చుంటే అక్కడ చెప్తాడు, టుడే గాడ్ హస్ స్పోకెన్ టు మీ, దట్స్ వై ఐ యామ్ బోర్న్ అగైన్ అంటాడు. ఎప్పుడైనా నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు లేదా సహవాసంలో ఉన్నప్పుడు నీ హృదయాన్ని దేవునికి అప్పగించావా? లుది అని స్త్రీ ఉన్నది కదా, నదీ తీరమున వాక్యం చెప్పుతున్నటువంటి వాడు ఆ జరిగిన పరిస్థితులను బట్టి అడుగుతున్నాడు, అయ్యాలారా రక్షణ పొందుటకు నేనేం చేయవారు? నీవును నీ ఇంటి వారు రక్షణ. నెవర్ సెడ్ దట్ యు అలోన్. నిజమే. వారి తండ్రి గారు అనుకోలేదు తన యొక్క చిన్న కుమారుడు ఈ సేవకు వస్తాడని చెప్పని. సమయం అవుతుంది. ఎదురుగా ఒకవేళ మా అన్నగారికి నా ముందుకు వచ్చింటే ఈ కుడ్ హావ్ రివీల్డ్ సర్టన్ ఫ్యాక్ట్స్. మా బ్రదర్ ఏ సొంతం అన్నగారు, వారికి సొంతం అన్న కాబట్టి కొన్ని విషయాలు చెప్పగలిగి ఉండేవాడు. అయినను మరి కుటుంబం దీవించబడాలంటే దేవుణ్ణి కలిగి ఉండాలి. చివరిగా 29వ వచనం 28-29 చూడండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడదు కాక. ప్రతి వారు కోరుకునేది ఇదే. నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏ రీతిగా? దేవుని యందు ఉండకపోతే ఎలా వస్తాయి మనకు ఆశీర్వాదాలు? దేవుని గురించిన భయం లేకపోతే ఎలా వస్తుంది? నీ కష్టార్జితం చేత ఐశ్వర్యం రాదని చెప్పిన సాంతాల గ్రంథంలో ఉంది కదా. దేవుని చేతనే చక్కగా ఉద్యోగాలు చేశారు, మరి రిటైర్మెంట్ అయ్యాడు. స్టిల్ హీ వాంట్స్ టు డూ ఇట్ గాడ్స్ సర్వీస్. మరి ఆ రీతిగా దేవుడు తన యొక్క దాసుని సిద్ధపరుస్తూ సేవకై చేస్తున్నాడు. కాబట్టి మరి గృహాన్ని దేవుడు దీవిస్తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించలేదా దాన్ని కట్టుతున్న వారి ప్రయాస వ్యర్థం. యు మే బి లాక్ యూర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ, కానీ ఈ స్థలం కూడా దేవుడు నీకు కేటాయించి ఉండాలి. ఆ స్థలాన్ని దేవుడు క్రీస్తు తన యొక్క పునాది మీద కట్టబడి ఉండాలి. ఆ గృహాన్ని మరి దేవుడు దీవించాలన్నప్పుడు ప్రభు ఈ లోకంలో ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యా నేను ఈ వెంబడొస్తానన్నాడు అతడు. కానీ ప్రభు చెప్పిన మాట ఏమనగా, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలదాల్చుకున్నటకు స్థలము లేదు. వై? వాట్ ఈస్ ద రీజన్? మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే నాకంటే గొప్పవారు ఉన్నారు. ధనవంతుడైంది కూడా సమస్తం వదులుకొని మరి ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడని చూస్తున్నాం కదా ఫిలిప్పీ గ్రంథంలో. నిన్ను నన్ను రక్షించాలని చెప్పి ఆ పేద గృహములో దేవుడు దీవించుగాక. దేవుని నామమున వందనాలు. కుటుంబంగా ఏర్పరచబడిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల ద్వారా వాక్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. అటువంటి ఆత్మ నడిపింపు ద్వారా వినింపచేసిన వాక్య భాగాన్ని బట్టి వారి ప్రేరేపించబడి మన మంచికి వచ్చి వాక్యం అందించిన దైవజనులకు కుటుంబం తరపున మా తరపున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చెప్పబడిన వాక్యము మన యొక్క హృదయాల్లో బలపడిన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సోదర రత్నం గారు ఉన్నారు, ప్రకాష్ గారి సోదరులు, వారు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దయగల నాయన, కృపగల స్వామి, ఈ మధ్యాహ్న సమయమున ప్రభు నాకు కూడాను నన్ను క్షేమంగా తీసుకుని వచ్చి నా తమ్ముని గృహ ప్రవేశమందు నాకు కూడాను ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి తండ్రి, ఈ సమయమును బట్టి నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు, ఈ యొక్క గృహ ప్రవేశాన్ని
తమను మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రం తండ్రి. ప్రభు తన యొక్క జీవితంలో అన్నియులు పోగొట్టుకొని ఉన్నాడు. కానీ తండ్రి, నేను నమ్మినటువంటి బిడ్డ కాబట్టి ప్రభు తిరిగి సమస్తమును ఆయనకు దయచేశారు. నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. స్వామి, ఈ ఇంటిని ఆశీర్వదించండి. ఈ యొక్క గృహాన్ని తండ్రి ప్రభు నిజమైన క్రైస్తవ ఇల్లుగా మీరు ఏర్పాటు చేసుకొని నా తండ్రి వచ్చు వారికి పోయి వారికి ఆధిక్యత అనుగ్రహిస్తూ ప్రత్యేకంగా తండ్రి క్రైస్తవులైనటువంటి బిడ్డలకు మా బంధుమిత్రులందరినీ కూడాను ఆశీర్వదించండి, కనికరించండి, కాపాడండి. ప్రత్యేకంగా స్వామి మా శాస్త్రి వారి యొక్క వంశాన్ని ప్రభు మీరు ఎంత గొప్పగానో దీవించారో నాయన నేను వర్ణింపచాలను. ఒకసారి ప్రభు వెనకకు తిప్పి మా యొక్క జీవితాలను మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు మమ్మలను ఎంత గొప్పగానో దీవించారు. మమ్మలను, మా పిల్లలను ప్రభు, మా పిల్లలను కూడా తండ్రి మీరు ఆశీర్వదించారు. వారిని చూచుటకు ప్రభు పెద్దలమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆయుష్ని బట్టి కూడా ప్రభువాన్ని బంగారు పాదలకు వందనములు, స్తోత్రం తండ్రి. అదే రీతిగా నా ప్రభు నీ యొక్క కృప ఇప్పుడు రానైనటువంటి మా ఆశీర్వాదాలు పొందామో నా ప్రభు ఆ రీతిగానే మా యొక్క పిల్లలకు కూడాను అనుగ్రహించి ఆశీర్వదించబడి ప్రభు ఏ స్థలంలో అయితే వారు ఉన్నారో వారు అక్కడ నీ యొక్క పేరు ప్రతిష్టలు కాంచుకున్నట్టుకు నీ యొక్క నడిపింపు వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా పరలోకపు తండ్రి, మరి ఒకసారి ఈ గృహాన్ని మీద ఆశీర్వదించండి, దీవించండి. ప్రభు నేను మహిమపరచుకున్నాను. చేరిన నలుమూలల ప్రభు ప్రఖ్యాతి మరి యొక్క పేరు ప్రతిష్టలు మీరు నిలబెట్టారు. ఆదముకు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను. స్వామి నా తండ్రి, నేను చేసిన గొప్ప కార్యాలలో ఆశీర్వదించడానికి కాదు కానీ తండ్రి ప్రభు నిన్ను నమ్ముకున్నాను. మొదటి నుంచి ప్రభు నీ పాద సన్నిధిలో ఉంది మా యొక్క విన్నపములు పెట్టుకుంటూ నీతో నడుస్తున్నావు. మా యొక్క జీవితం తండ్రి మా పిల్లలకు కూడా దయచేసి నేను మహిళించుకోండి. ప్రత్యేకంగా ఈ కొత్త ఇంటిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభు స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా జీవకెంతో మధురము, నీ జీవవాక్యం నా జీవకెంతో మధురము, అది నా నోటికి తేనె కంటే మధురం మధురం, అది ఏ నా నిత్య స్వాస్యం స్వాస్యం, నిశ్చల సాక్ష్యం స్వాస్యం, నిశ్చల సాక్ష్యం. స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను నడిపించే, అది నా త్రోవలో నన్ను నడిపించే, వెలుగే వెలుగే, అది ఏ నా యేసు పాదం పాదం,
కలువరియాగం పాదం కలువరియాగం స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా పాడనా పాడనా కొనియాడనా స్తుతి పాడనా. పర్మిషన్ ఆఫ్ ద చైర్, 2 విషయాలు చెప్పి నేను ఒకటి అర్థానికి చెప్తాను. ఇప్పుడు మా అన్నగారు సార్ దేశరత్నం అన్నగారు ఒక విషయం చెప్పారు ప్రార్థనలో. నా తమ్ముడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని తిరిగి పొందాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ హీ రిక్వైర్డ్ డబుల్ ద మెజర్మెంట్. దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు సిక్లగ్లో. సమస్తాన్ని శత్రువులు దోచుకొని పోయారు సిక్లగ్లో దావీదును. కానీ మొత్తాన్ని సమస్తాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు యోగ పరీక్ష పెట్టాడు. సమస్తాన్ని కొడుకులను కూతురులు అందరినీ పోగొట్టుకున్నాడు, కానీ 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. కాకపోతే నా కష్టాల గురించి మా అన్నయ్య ఒక మాట ప్రార్థనలు చెప్పాడు. చాలా కష్టాలు పడాడు అని చెప్పేసి. నిజమే, ఏదే కానీ ఒక విత్తనం అది చనిపోకపోతే తిరిగి అది పునర్జీవితం పొందదు. ఏ విత్తనమే కానీ భూమిలో నాటకపోతే, భూమిలో మనం నాటితే చనిపోయినట్లే సమానం. అది తిరిగి ఉజ్జీవిస్తగిన ఎన్నో విధములుగా, ఎన్నో 30 అంతలు 100 అంతలుగా భరించి పంకిలాగా తయారవుతుంది. అలాంటిదే నా జీవితం. ప్రతి ఒక్క వ్యక్తికి వెనుక ఒక స్త్రీ యొక్క సపోర్ట్ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. దయచేసి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి దైవజనులైనటువంటి డాక్టర్ భాను వేద ప్రకాష్ గారు, రెవరెండ్ వసంతరావు పాస్టర్ గారు, రెవరెండ్ అశోక్ పాస్టర్ గారు, రెవరెండ్ ఇమానుయల్ పాస్టర్ గారు, రెవరెండ్ ఐజక్ పాస్టర్ గారు, మేమందరము యాజక సమూహంలో ఉన్నటువంటి వారము. మేము ఎక్కడ కూడినటువంటి ఏ మీటింగ్ అయినా కూడా చాలా వరకు మేము కూడుతూ ఉంటాము దేవుని యొక్క సేవలో. వారి యొక్క ఆహ్వానానికి వచ్చి చక్కని వాక్య సందేశం అందించినటువంటి వసంతరావు గారికి, దైవజనులు వచ్చేసేసి మా గృహాన్ని ప్రతిష్ఠించి అందరూ లేవి యొక్క యాజక వంశంలో, మెల్కీసెదెక్ వంశంలో పుట్టినటువంటి తిరిగి జన్మించినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా, యాజకులుగా ఆయన యొక్క రక్తంలో, ఈ యొక్క ప్రశస్త రక్తం ద్వారా పాస్టర్ ఇమ్మానుయేల్ గారు గృహాన్ని ప్రతిష్ఠించున్నారు. దేవునికి స్తోత్రములు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నా తరపున, మా యొక్క సతీమణి పద్మిని గారి తరపున ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి రక్త సంబంధికులకు, బంధువులకు, నా యొక్క స్వజనులకు, మిత్రులకు, సహోదరులకు, ఆఫీస్ స్టాఫ్కు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకపోతే ఇక్కడ అరేంజ్మెంట్ చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, అండ్ ఇక్కడ ఉన్న కట్టినటువంటి బిల్డర్ శ్రీనివాస్ గారికి, వారి యొక్క భాస్కర్ సూపర్వైజర్ గారికి, నాకు చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేసినటువంటి వెంకటరావు గారికి, అండ్ వెంటనే రెడ్డి గారు, రఘు గారు వెంటనే వచ్చేసేసి వీడియో ఆయన చేసినందుకు, ఇక్కడ అరేంజ్ చేసినట్టు వారికి నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంకపోతే ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ఆదరించి అంతవరకు నడిపించినటువంటి పాస్టర్ ఇమ్మానుయేల్ గారికి, పాస్టర్ ఐజక్ గారికి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఆత్మీయంగా నేను ఎదుగుటకు కారణమైనటువంటి నా ఆత్మీయ తల్లి, ఆమె నాకు తల్లి, అత్తగారు కాదు, సుధమ్మ గారు, మా అత్తమ్మ గారు కాదు, నేను అమ్మనే అని పిలుస్తాను. ఎందుకంటే నేను నా యొక్క తల్లిని 83 సంవత్సరాల తల్లిని పోగొట్టుకున్నాను. అంటే నా సహోదరుడు ఇమ్మానుయేల్ గారు కూడా తల్లిని పోగొట్టుకున్నారు. కానీ మాకు ఈ తల్లి ఈరోజు ఆమె యొక్క జన్మదినము, అంటే శారీరకంగా జన్మదినము, 71 సంవత్సరాల జన్మదినములో మాకు తల్లిగా ఆమె ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ యొక్క సేవలో మమ్మల్ని, మేము చేస్తున్న సేవ కాదు కానీ మా వెనక ఉండి ప్రోత్సహించి నడిపించి తెల్లవారుజాము 3 గంటలకే ఆమె సాక్ష్యాలు చెప్పారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతి దినము ప్రతినిత్యము విసకగా వేసారక దేవుని దగ్గర గోజాడే తల్లి మాకు దొరికినందుకు నేను ఎంతగానో ఆమెకు రుణపడి ఉన్నాను. ఆమె యొక్క ప్రోత్సాహం వల్లనే ఈరోజు నేను హైకోర్టు కాలనీలో ఒక చక్కని గృహాన్ని పద్మిని గారు కట్టుకున్నారు. కానీ ఇక్కడ ఇంకా అంతకన్నా పెద్ద గృహాన్ని దేవుని యొక్క కృపలో, ఎందుకనగా యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. నాది కాదు ఈ ఇల్లు. ఈ ఇల్లు ప్రతిష్ఠించింది, ఈ ఇల్లు కట్టబడింది యెహోవా కోసం, దేవుని కోసమే. ఈ యొక్క గృహం నిర్మితమైంది ఎల్లవేళలా ప్రతినిత్యం ఆయన యొక్క వాక్కు ఇక్కడ నిలబడాలనే ఉద్దేశంతో నేను సింపుల్గా ఒక మెయిన్ డోర్ చేయించాను. దానికి మొత్తం ఎంటైర్ చూస్తే బైబిల్ అంతా అందులో ప్రత్యక్షమయ్యేలాగున నేను ఆ యొక్క గృహానికి ద్వారగుమ్మముగా మెయిన్ డోర్ చెక్కించి పీస్ అన్నటువంటి
వాక్యం రాశాను. పీస్, శాంతము. పీస్ అంటే శాంతి. ఓం శాంతి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడెండెను. వాక్, ఓం అన్నట్టు ఆ యొక్క వాక్కే దేవుడెండు. కాబట్టి ఆ దేవుడు, యెహోవా దేవుడు, వాక్ అయినటువంటి దేవుడు అన్నటువంటి ఆయన నరావతారుడుగా, ఆయన సశరీరుడుగా ఈ లోకంలోకి జన్మించినప్పుడు చెప్పినటువంటి మొట్టమొదటి వాక్యం, భూమి మీద సమాధానమును కలుగునగాక. భూమి మీద సమాధానం తీసుకొచ్చాడు యెహోవా దేవుడు. ఆ రోజు ఆదాముని సృష్టించినప్పుడు సమాధానం తీసుకొచ్చాడు. ఈ క్రీస్తు ప్రభులు వారు జన్మించినప్పుడు సమాధానం తీసుకొచ్చాడు. అటువంటి సమాధానం ఈ గృహంలో, ఈ ప్రదేశంలో, ఈ చుట్టుపట్టు 7 కిలోమీటర్ పరిధిలో ఎటువంటి సైతానీయ దురాత్మ శక్తులు ఉండకూడదని, శాంతి సమాధానములతో ఈ ప్రదేశము, మన రాష్ట్రం, మన దేశం ఉండాలనే ఉద్దేశంతో, శాంతి దూత అందించాలనే ఉద్దేశంతో, శాంతి సందేశాన్ని పట్టుకొని నలుగురికి యొక్క సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో నేను యొక్క శాంతిని ప్రతిష్ఠించాను. క్రీస్తు యొక్క ప్రభు వారి యొక్క కల్వరి శిలువ ధారణ సృష్టించాను ఆ గృహం పైన. తరువాత నేను వెళుతూ మీకు ఆదరణకర్త అయినటువంటి శాంతి దూత అయినటువంటి శాంతి కపోతాన్ని అందిస్తున్నాను. మన దేశమే శాంతి కపోతమైనటువంటి హిందూ దేశము, భారతీయ దేశము. మన యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు శాంతి కపోతము, శాంతి యొక్క కౌరం అంటే ఎంతో ఆయనకు ఇష్టము. ప్రతి మీటింగులో కూడా మనం శాంతి కోసం పౌరాలను ఎగరేస్తుంటాము. అందు నిమిత్తమే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైనటువంటి కృపా సత్య సంపూర్ణుడైనట్టు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని కూడా ముద్రించుకొని, త్రిత్వమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధ గాడ్ ఈ ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళైనా ఒక్కడే దేవుడు, ట్రయూన్ గాడ్ అని చెప్పేసి నాకు డాక్టర్ భాను వేదప్రకాష్ గారు ట్రయూన్ పైన, ట్రినిటీ పైన, త్రిత్వం పైన డాక్టరేట్ కోసం ప్రోత్సహించి నన్ను డాక్టర్ ఆఫ్ ట్రినిటీలో ఆయన తనకున్నటువంటి మేధస్సు, తనకున్నటువంటి ఆయన మ్యాజిస్ట్రేట్, రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్, దేవుని సేవలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను అనేక రకంగా హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి, హైందవంలో ఉన్నటువంటి త్రిత్వము, త్రియేక దేవుని గురించి ఎక్కడ ప్రతి చోట చేరినా కూడా త్రిత్వం అన్నటువంటిది జరుగుంది. ప్రతి దాంట్లో త్రిత్వం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో త్రిత్వం ఉంది. నాలో త్రిత్వం ఉన్నాడు. నేను కనిపించే రూపం ఉంది. నేను నాకు ఇచ్చినటువంటి మేధస్సు ఉంది. తర్వాత చనిపోయేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ ఉంది, త్రిత్వం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో త్రిత్వం ఉంది. ఇప్పుడు మాట్లాడే మైకులో కూడా కరెంటులో స్విచ్ ఉంది, ఇక మైక్ ఉంది, అంతర్వాహినిగా ఉన్నటువంటి వైర్ ఉంది. ప్రతి చోట త్రిత్వం ఉంటుంది. న్యూట్రాన్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఎక్కడ చూచినా కూడా త్రిత్వం అనేటువంటిది దానిపైన ఉంటుందనే ఉద్దేశంతో నాకు త్రిత్వం పైన ఆయన ఎంతో లెక్చర్ ఇచ్చేసేసి త్రిత్వం పైన డాక్టరేట్కు నేను పొందగలిగేందుకు, డాక్టరేట్ తెచ్చుకునేందుకు భాను ప్రకాష్ ఎంత సేవ చేశారు. కాబట్టి అటువంటి త్రిత్వమైనటువంటి దేవుడిని నా సందేశం ద్వారా నలుగురికి చాటాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ యొక్క ఆలయం కోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నందుకు దేవుడికి స్తోత్రములు. నా యొక్క ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, ఇంకా తర్వాత ఈ యొక్క కార్యక్రమం అయిన వెంటనే ఆ యొక్క భోజనం కూడా ఆత్మీయ ఆహారం, ఇప్పుడు మంచి ఆత్మీయ ఆహారం ఇచ్చాడు. అదేవిధంగా శారీరక ఆహారం కూడా భుజించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పేసి ఈ నా యొక్క విజ్ఞాపనతో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత మరి మౌమికులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. మాకు ఆత్మీయ ఆహారమును, శరీర ఆహారమును, ఆత్మ సంబంధమైనటువంటి ప్రభా నివాసమును, భూ సంబంధమైనటువంటి ప్రభా నివాసమును, మరి అంతేకాదు ప్రభా మాకు కావలసినటువంటి సకలమును కూడా ప్రభా ప్రభా మీ సేవకుడైనటువంటి ప్రభా మరి ప్రకాష్ గారిని, మరి సహోదరి పద్మిని, మా రాజా మీ పరిశుద్ధ పాదము స్తోత్రం చెల్లిస్తుంటున్నా. అవును ప్రభా, నేను శ్రమనుందుట మేలైతిని, శ్రమను విడిపించి గొప్పవాడుగా చేస్తారని గొప్ప వాగ్దానము ప్రభా మీ దాసునికి ప్రభా మీరు అనుగ్రహించి ఆ వాగ్దానాన్ని ప్రభా మీరు నెరవేరుస్తూ మీరు మహిపంచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా. మరి శ్రమలో నుండి ప్రభా ఏ విధముగా బంగారమును ప్రభా మరి శ్రమలో నుండి మేలిమి బంగారముగా మరి విలువైనటువంటి దానిగా ప్రభా మీరు మార్చి ప్రభా మహిపడుతూ ఉంటున్నారు. అదే విధంగా ఈ కుటుంబానికి కూడా ప్రభా మా రాజా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. మరి ఎఫెసీ 1:5 ప్రకారం జగతి పునాది వేయబడకున్నట్టు క్రీస్తు యొక్క ప్రేమలో ప్రభా మరి కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ప్రభా మరి వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యంలో కూడా ప్రభా ప్రతి పనిలో కూడా మిమ్మును మహిపరచటానికి అవును ప్రభా ప్రభును మెచ్చుకున్న వాడే యోగ్యుడు అని మీరు సెలవిస్తూ ఉంటున్నారు. మా రాజా మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధ ఆత్మదేవ
అవును రాజా, మా యొక్క ఇహలోక సంబంధటువంటి జీవితము ప్రభా, మీ కృప, మీ దయ నా ప్రతి విషయంలో మిమ్మల్ని మహిమపరచుటకు ప్రభా, మీ జ్ఞానము, మీ శక్తి, మీ నడిపింపు, మీ సహాయమును ప్రభా దయచేస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ కోరిక ద్వారా కూడా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ బండ యేసు క్రీస్తే. అవును ప్రభువా, క్రీస్తును కలిగి ప్రభా మా ఆత్మీయ గృహము, శరీర గృహము కూడా ప్రభా మా ప్రభావం, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తూ జీవం గలటువంటి నదినటువంటి యేసు క్రీస్తు దివునాం బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధ దాన్ని బట్టి దీవించి ఆస్వాదించి అత్యున్నతమైన ఆ కృపలో పెట్టబడదు కాక. ఆమేన్. కలవరి రక్తానికి జయము జయము జయము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రోగ్రామ్ లో ప్రత్యేకమైన కార్యక్రమం రాయబడి ఉంది. ఎవరైనా దైవజన్ ఇమానుయేల్ గారితో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే భోజనం అయిన తర్వాత వ్యక్తిగతంగా మరి ప్రార్థన చేయాలని కోరుతూ ఉంటున్నాం. మరి